రాధ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్కనైతే తనతో పాటు తీసుకొని వస్తుంది. ఇక రాధ, రుక్మిణి ఇద్దరు కూడా అలా నడుచుకొని వస్తూ ఉంటారు. రుక్మిణి అయితే రాధని చూస్తూ సరే అని చెప్పి శ్యామ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇదంతా చూస్తున్న శ్యామ్ అయితే ఏంటి వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు, ఇప్పుడు ఏం జరగబోతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక రాధ అయితే రుక్మిణిని తీసుకుని వచ్చి అలా బయటే నిలబడుతుంది. ఇక రాధ లోపలికి వచ్చి లోపల అయితే హారతి పళ్ళెం తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు రాధ ఏం చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. రాధ అయితే హారతి పళ్ళెం తీసుకొని అలా రుక్మిణి దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అది చూసి శ్యామ్ అయితే రాధ ఏం చేస్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే ఈ ఇంటి కోడలికి హారతి ఇచ్చి లోపలికి పిలుస్తున్నానండి, తప్పేమైనా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే ఏంటి రాధ ఏం చేస్తున్నావు, నువ్వు చేస్తున్న తప్పే, తన ఇంట్లోనికి రావడానికి వీలు లేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా సరే రాధ శ్యామ్ మాటలు పట్టించుకోకుండా ఈ ఇంటి కోడలకు హారతి ఇస్తానని చెప్పి రుక్మిణి దగ్గరకు హారతి పళ్ళెం తీసుకుని వెళ్ళి హారతి ఇవ్వబోతూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ అయితే అక్కడికి వెళ్ళి ఆ హారతి పళ్ళాన్ని అయితే గట్టిగా విసిరేస్తాడు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాధా, రుక్మిణి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఏంటండి ఏం చేస్తున్నారంటే, ఈ రాక్షసి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పానా, మళ్ళీ నువ్వు హారతి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి శ్యామ్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు రుక్మిణి అయితే శ్యామ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక రాధ అలా మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్